ప్రైజ్ ద లార్డ్. పిల్లరా, ఈ యొక్క ఉదయకాల సమయంలో దేని వాక్యాన్ని చదువుకుందాం. నిర్గమాకాండము 3వ అధ్యాయము 9వ వచనం. ఎక్సోడస్ చాప్టర్ 3 and verse 9. ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది. Now therefore behold, the cry of the children of Israel is come unto me. యేసు ప్రభువారి అతి శ్రేష్టమైన నామములో పిల్లరా మీ అందరికీ శుభములు తెలియజేస్తున్నాను. మరి యొక్క నూతన ఉదయకాల సమయాన్ని బట్టి మరి దేవునికి కృతజ్ఞత ఆశలు చెల్లించుకుందాం. పిల్లరా, ఈ యొక్క నూతన వారంలో దేవుని యొక్క కాపుదల భద్రత నడిపింపు మనకు కావాలంటే దేవునితో సహవాసం మనకు కావాలి. వాక్యంను ధ్యానించాలి. తద్వారా దేవుని యొక్క జ్ఞానము ద్వారా మన కుటుంబాలు కట్టుకుంటాం. రెండవదిగా ఈ లోకంలో యోగ్యముగా దేవునికి మహిమకరమైనటువంటి జీవితము మనం జీవిస్తాం. చూసినట్లయితే ఇశ్రాయేలుల మొర నిజముగా నా యొద్దకు చేరినది అని దేవుడు అంటున్నారండి. అంటే వారు మొరపెట్టారు, కన్నీరు కార్చారు, రోధించారు. ఎందుకు చేస్తున్నారు అంటే వారు అనగొట్టబడుతున్నారు, బానిసలుగా ఉన్నారు, శ్రమలో ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఈ స్వేచ్ఛ ఇచ్చేది, మా జీవితాల నుంచి విడిపించేది, ఈ బానిసత్వం నుంచి మమ్మల్ని కాపాడేది ఓ జీవగల దేవుడని ఆయనకు మొరపెట్టారు. నా ప్రియ సహోదరి, ఈ చిన్న విశ్వాసం అనుకున్నట్లయితే నా దేవుడు సజీవుడు, ఆయన నా ప్రార్థన వింటాడు అని చిన్న విశ్వాసం అనుకున్నట్లయితే దేవుని యొక్క గొప్ప కార్యములు మనం కూడా చూస్తామండి. ఇలాంటి కృప దేవుని మనందరికీ ఇవ్వాలని ఈ వాక్యం ద్వారా నీతో నాతో మాట్లాడుతున్నారు. కాబట్టి విశ్వాసంతో దేవుని వైపు చూసి మేలు చూద్దాం. ఇలాంటి కృప దేవుడు మనందరికీ దయచేయనుగాక. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, గొప్ప తండ్రి, పరిశుద్ధమైన దేవా, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమును బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం. మీరు వినే దేవుడు, మా జీవితాన్ని బాగు చేసే దేవుడు. అవునాయన, ఇశ్రాయేలు ప్రజలు ఎంతో శ్రమలో ఉన్నారు, బానిసలుగా ఉన్నారు. అలాంటి పరిస్థితుల్లో వారి యొక్క జీవితాలకి స్వేచ్ఛ ఇచ్చేది మీరే అని ప్రభువా మీ వైపు చూసినప్పుడు అప్పుడు మోషేతో అంటున్నారు, మోషే నువ్వు వెళ్ళు, నా ప్రజలను విడిపించడానికి నేను ఏర్పరచుకున్నానని ప్రభువా మోషేని పంపించినారు. కాబట్టి ఉదయకాల సమయంలో మా జీవితాలను కూడా బాగు చేయడానికి మీ వాక్యంను మా యొద్దకు పంపించినారు ప్రభువా. యేసు ప్రభువాని లోకలు పంపించినారు మా జీవితాన్ని బాగు చేయడానికి. ఎవరైతే ఈ సత్యాన్ని తెలుసుకుంటారో వారంత ధన్యులు ప్రభువా. కాబట్టి ఉదయకాల సమయంలో మరొకసారి మనం మీ చేతిగా అప్పగించుకుంటున్నాం. ఆ చిన్న విశ్వాసము మాకున్నట్లయితే ప్రభువా ఎలాంటి మేలుకరమైనటువంటి జీవితం మేము చూస్తాం. సహాయం చేయండి. మా కుటుంబాలను జ్ఞాపకం చేసుకోండి. మీ యొక్క ఆత్మ ద్వారా నడిపించండి. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహాయము ద్వారా సర్వసత్యంలో మమ్మల్ని నడిపించి ప్రభువా మీకు మహిమకరమైనటువంటి జీవితంలో జీవించడానికి సహాయం చేయమని ప్రతి కుటుంబంలో ప్రతి ఒక్క అవసరత యేసు ప్రభువారి యొక్క ఉన్నతమైన నామమును బట్టి తీర్చబడునుగాక. సహాయం చేయండి. యేసయ్య అతి పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థన చేస్తున్నాను తండ్రి. ఆమెన్. గాడ్ బ్లెస్ యు ఆల్.